జగనన్న లేఅవుట్లో 7,000 కోట్ల కుంభకోణం. నాటి అధికార పార్టీ నేతల భూదందా, పేదల ఇళ్ల నిర్మాణానికి కట్టుబడి ఉన్నామంటూ మంత్రి సత్యప్రసాద్ వెల్లడి. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా ప్రభుత్వంలో చేపట్టిన జగనన్న లేఅవుట్లో 7,000 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పేసి మంత్రి అన్నారు. అధికార పార్టీ నేతలు ప్రజల నుంచి తక్కువ ధరకు భూములు లాక్కొని అంతకు 2-3 రెట్లు ఎక్కువ ధరకు ప్రభుత్వాన్ని విక్రయించారని చెప్పారు. జగనన్న లేఅవుట్ల ఏర్పాట్లకు 10,000 చిల్లర కోట్లు కేటాయించగా అందులో సగానికి పైగా నిధులు దుర్వినియోగమైనట్లు మంత్రి అయితే స్పష్టం చేశారనమాట. అనర్హులకు 7 లక్షల పైగా ఫ్లాట్లు కూడా ఇచ్చారు. గత ప్రభుత్వం 31 లక్షల దరఖాస్తులు రాగా 22 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చింది. వారిలో 15 లక్షల మంది అర్హులు, మిగిలిన 7 లక్షల మందికి పైగా ఇళ్ల స్థలాలు వైకాపా నేత బంధువులు కట్టబెట్టారు. అధికార పార్టీకి పరిశీలించి ఇప్పటికే దాదాపు 44,000 మందిని అనర్హులుగా గుర్తించింది. మరో 1,11,000 మంది ఇళ్ల పట్టాలు పెండింగ్లో ఉన్నాయి. అనర్హులను కేటాయించిన స్థలాలు రద్దు చేస్తామని చెప్పారన్నమాట. అర్హులందరికీ ఇల్లు, స్థలాలు కూడా పేదలకు ఆవాసం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడింది. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇవ్వాల్సిన ప్రణాళిక. పట్టణాల్లో స్థలాల కొరత ఉందని టిట్కో, పట్టణ స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థల ద్వారా ఇల్లు నిర్మించాలని నిర్ణయించాం. స్థలాల కోసం ప్రజల నుంచి 4 లక్షల పైగా దరఖాస్తులు వచ్చాయి. 1.03 లక్షల మందిని అనర్హులుగా గుర్తించాం. 1.41 లక్షల దరఖాస్తులు తిరస్కరించాం. మరో 1.56 లక్షల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని చెప్పేసి తెలిపారు. సో ఎట్టి పరిస్థితుల్లో గతంలో ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో అనర్హులు అయితే పేర్లు తొలగించి కొత్త వారికి అయితే ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో ఇది మనకి తాజా సమాచారం ఇళ్ల స్థలాలకు సంబంధించి.